బేసిక్గా అంటే మాది కూడా పల్లెటూరే మెట్పల్లి. అక్కడ గవర్నమెంట్ జాబ్లో పనిచేసేవారు చాలా తక్కువ. అందులో మా పెద్ద మామయ్య గారు ఫస్ట్ నుంచి గవర్నమెంట్ జాబే కాబట్టి మా ఇంట్లో అందరూ చెప్పేవారు, నువ్వు మీ మామయ్య లెక్క మంచిగా చదువుకొని గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని. సో వాళ్ళందరి దీవెన కావచ్చు, లేదంటే మా మామగారి దీవెన కావచ్చు. నేను సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాను. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాను. మేము మా చదువులో కూడా మామయ్యగా ఎంత బిజీగా ఉన్నా మా కౌన్సిలింగ్కి, ఇప్పుడు ఇంటర్మీడియట్ కౌన్సిలింగ్ అప్పుడు ఇక్కడ మసబ్ ట్యాంక్ దగ్గర ఉంటుండే. సో బి కౌన్సిలింగ్ మా మామయ్యని వచ్చి మంచి కాలేజ్ సెలెక్ట్ చేశాడు మా అందరికి. మా అన్నయ్యకి ఓయూ కాలేజ్లో బీటెక్ చేశారు. నేను మా ఇంకో అన్నయ్య ఇద్దరం వాసవి కాలేజ్లో చేసాం బీటెక్. సో మాకు చదువులో గైడెన్స్ కానీ, ఈవెన్ గేట్ లో కూడా నాకు ఇంకా గుర్తుంది, మాది బీటెక్ అయిపోయింది, జాబ్ వచ్చింది. మా మామయ్యకి ఫోన్ చేస్తే, అరే నువ్వు ఎంటెక్ చేయాలి బెటరు, నీకు మంచి ర్యాంక్ వచ్చింది గేట్ లో, ఎందుకు వదులుకుంటావు అని చెప్తే మేము అందరం, నేను ఒక్కనే కాదు మేము ముగ్గురం అన్నలం ఐఐటిలో ఎంటెక్ చేసినాం. మా పెద్దన్నయ్య ఐఐఎస్సి బెంగళూరు, అతను ఆల్ ఇండియా టాపర్. సో మా సెకండ్ అన్నయ్య కూడా ఆల్ ఇండియాలో 400 ర్యాంక్, నాది 400 ర్యాంకే. సో అంటే ఇండైరెక్ట్ గానీ డైరెక్ట్ గానీ మా మామయ్య గారు కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ వాట్ వీఆర్ హియర్ అన్నట్టు. సో ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నామంటే కారణం కూడా మా మామయ్య గారే, తనే మా ఇన్స్పిరేషన్. సో ఎప్పుడు మమ్మల్ని అందరినీ ఆప్యాయతగా చూసుకుంటూ కెరీర్ మీద గైడెన్స్ ఇస్తూ ఉండేవాడు. సో మా మామయ్య గారు తను హ్యాపీ రిటైర్ అవుతున్నారు, సంతోషం. తను ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నా, తను ఇప్పుడు రేపటి నుంచి తనలో ప్రతిదీ సక్సెస్ పొందాలని, తనకి ఎప్పుడు దేవుడు ఆశీర్వాదాలు, తనకి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ చిన్నల్లుడు రాజ్ కుమార్ రాంపల్లి.